దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంతసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే ఆయన చిత్త ప్రకారంగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, మొదటిగా ఈ రోజున మనం తెలుసుకోబోయే మాట ఏంటంటే ఆయన చిత్త ప్రకారంగా, మన ఇష్ట ప్రకారం కాకుండా ఆయన చిత్త ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేవగానే డాక్టర్ గారు అనుకుంటారంట, ఈరోజు నా హాస్పిటల్కి పేషెంట్లు బాగా రావాలనుకుంటున్నారంట. మనం అనుకుంటామంట, ఈరోజు నేను హాస్పిటల్ పాలు కాకుండా ఉండాలి దేవుడా అని దండం పెట్టుకుంటాం. కుండలు చేసేవాడు ఏమనుకుంటాడు, ఈరోజు బాగా ఎండ రావాలి, నా కుండలన్నీ ఎండిపోవాలని చెప్పుకుంటాడు. అదే విత్తనాలు వెదజల్లే రైతు చెప్తాడు, ఈరోజు బాగా వర్షం రావాలి అని చెప్తూ ఉంటాడు. ఇట్లా రకరకాలుగా ఎవరికి కావాల్సిన ప్రార్థన వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ప్రియ సహోదరులారా, ఏది చేసినా దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయన అందరినీ దీవిస్తారు, అందరికీ కావాల్సినవి అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ రోజున నిత్య జీవం, మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాల్లో చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, ఆయన చిత్తానుసారంగా ఆయనను మనం ఏమడిగినా ఆయన తప్పక విని మనకు ఆయన యందు నమ్మకము కలిగించును. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తం ఏదైతే ఉందో, ఉదయాన్నే లేచేయ ఈరోజు నాకు 200 రూపాయలు వడ్డీలుగా వ్యాపారం చేయాలి, జయం చేయ, లేకపోతే ఇంకా ఏదో చేయాలి, జయం చేయ అని ఏదేదో అనుకుంటాం. కానీ అట్లా కాదు, మంచి ఏదో అదే అడగాలి, ఆయన చిత్తం ఏదో అదే అడగాలి. ప్రియ సహోదరులారా, ఆయన మనం ఏమడిగినా ఆయన తప్పక వినునని, మనకు ఆయన నమ్మకము కలిగించునని మనకి ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. తప్పక వింటారు ఆయన, మనం ఏదైతే అడుగుతున్నామో అది తప్పక వింటారు. విని అదే కాకుండా మనకు ఒక నమ్మకాన్ని, మనకు ఒక ఫెయిత్ని ఏర్పాటు చేస్తారు. ప్రియ సహోదరులారా, దాని ద్వారా మనం నడుస్తాం, దాని ద్వారా మనం జీవిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా నువ్వు అడుగు. అదే 15 వచనంలో చెప్తున్నారు, మనము ఏమడిగినను ఆయన మనవి ఆలకించి మనకు తెలియను. దేవుని స్తోత్రం. మనం ఏమడిగినా సరే ఆయన మన మనవి ఆలకిస్తారు. కాబట్టి ఆయన ఆలకించునని మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు తగినటువంటి బహుమతి లేకపోతే తగినటువంటి ఇస్తున్నారు కాబట్టి ఆయన ఆలకిస్తున్నారు. నాకేం భయం లేదు అని మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. కనుక మనం కోరింది ఆయన వసుగునని తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏం కోరుకుంటున్నామో మనం మంచి కోరుకుంటే దేవుడు కూడా ఆ మంచిని మనకు సమకూరుస్తారు. మనం చెడ్డను కోరుకుంటే అది సమకూర్చరు. ప్రియ సహోదరులారా, అందుకే ఏమంటున్నారంటే నా చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయాలి అంటున్నారు. నువ్వు ఏం కోరుకున్నావు అది దేవుడు నీకు వసగబోతున్నారు అని చెప్తున్నారు. అదే కాకుండా విశ్వాసులకు శాశ్వత జీవం ఉంది, అవిశ్వాసులకు శాశ్వతమైన జీవం లేదు. ప్రియ సహోదరులారా, వాళ్ళు ఎప్పుడు కూడా ఒడిదుడుకులుగా ఉంటారు. కొద్ది రోజులు బాగున్నా కానీ మరికొద్ది రోజులు బాగోకుండా అట్లా ఉంటారు. కానీ ఇక్కడ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, నిజంగా విశ్వాసంగా, నిజంగా దేవుని వైపు చూస్తా, నిజంగా బలంగా ప్రార్థన చేస్తే ప్రియ సహోదరులారా, అటువంటి విశ్వాసులకి శాశ్వతమైన జీవం ఒకటి ఉంది అని చెప్తున్నారు. అందుకే వారు దేవుని సన్నిధికి వచ్చి నిబ్బరం కలిగి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే విశ్వాసం ఉంటారో అటువంటి వాళ్ళు నిబ్బరంగా ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చినా కూడా చక్కగా ప్రార్థన చేస్తారు, చక్కగా దేవుని ఆరాధిస్తారు, చక్కగా దేవుడు పలికేదాకా వాళ్ళు పిలుస్తూనే ఉంటారు. అదే అవిశ్వాసంగా ఉన్న వాళ్ళైతే వచ్చి దిక్కులు చూడటం, వచ్చి మాట్లాడుకోవటం, వచ్చి మన ముందు కూర్చున్న పిల్లలతో ఆడుకోవటం, మన పిల్లల్ని తెచ్చుకొని ఇంటి దగ్గర ఆడుకున్న చాలక మళ్ళీ చర్చిలో కూడా ఆడుకుంటాం, నవ్వుకుంటా టైం అంతా గడుపుకుంటా ఉంటాం. ఇట్లాంటిది నిజమైన విశ్వాసం కాదు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండి నిబ్బరం కలిగి దేవుణ్ణి ఆరాధించి ప్రార్థన చేస్తారో అటువంటి వాళ్ళకి దేవుడు దొరుకుతారు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చెబుతున్నారు, దేవుని యొక్క అంగీకారం ఆయన విశ్వాసం ద్వారానే మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మందిరం దాకా తీసుకొచ్చారు, బాప్తిసం ఇప్పించారు, అనేక వాక్యాలు వినిపిస్తున్నారు. ఆయన కృపే, ఆయన నమ్మకం, ఆయన విశ్వాసమే ఆ విధంగా మనల్ని ఇక్కడ దాకా నడిపించింది అంటున్నారు. కనుక దేవుని మహిమలో పాలు పంచుకోను ఆశ, ఆనందం మనకుంది. దేవునికి
దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని మనం ఆశపడుతున్నాం ఏమనంటే ఆయన పలకాలి, ఆయన నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాం. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఆశపడుతున్నామో, ఆశతో అడుగుతున్నామో ఆయన మనకి ఆనందాన్ని ఇస్తారంట, సంతోషాన్ని ఇస్తారంట. దుఃఖకరమైన సంగతులన్నీ తీసివేస్తారు, బాధాకరమైన సంగతులన్నీ తొలగిస్తారు, నీకు సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తారంటున్నారు. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నారు, యూదులు అన్యులు అయిన మనము అందరము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మనము తండ్రి సమూహంలో చేరగలము. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు మనం అందరం అన్య జనాంగంగా ఉన్నాం, తర్వాత మతం పట్టుకొని ఉండొచ్చు. కానీ ప్రియ సహోదరులారా, అటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు ద్వారా ఒకే ఆత్మ ద్వారా మనం తండ్రిని చేరగలుగుతున్నాము అని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున నేను కూడా తండ్రిని చేరాలి, ఏ విధంగా చేరతాను, తండ్రిని ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించగలుగుతున్నాను అని మనం ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నారు, కనుక ఆయనతో ఏకమవటం వలన అంటే ఇక్కడ ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళాం, బాగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు ఆయన మనం ఏకమైపోయామంట. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఏకమవుతామో ఆయన యందు విశ్వాసం మనకు వచ్చుద్ది. దేవునికి స్తోత్రం. ఏకమైన ప్రార్థన, నిజంగా నిరీక్షణ కలిగిన ప్రార్థన, లేకపోతే నిజంగా బలమైన ప్రార్థన, నిజమైన ప్రార్థన చేసినప్పుడు ఆయనతో మనం ఏకమైనప్పుడు ప్రియ సహోదరులారా, విశ్వాసం అనే ఒక బీజం మనలో స్టార్ట్ అవుద్ది, ఒక విత్తనం మనలో స్టార్ట్ అవుద్ది. అది ఎప్పుడైతే వృక్షంలాగా ఫలించిందో అనేక ఫలాలను మనం అనుభవిస్తామని చెప్తున్నారు. అదే కాకుండా ధైర్యంతో మనము దేవుని సన్నిధిలో స్వేచ్ఛ లభిస్తుంది. ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మొదటిగా ధైర్యం వచ్చింది. ఏమైనా వచ్చింది, నాకు ఏ అనారోగ్యం ఉంది, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు అప్పుల భారం ఉంది, నాకు ఇల్లు లేదు, లేకపోతే నా భర్త సరిగా లేరు, నా బిడ్డలు సరిగా లేరు, అనేక సమస్యలతో వచ్చాం ప్రియ సహోదరులారా. ఆ సమస్యలన్నీ కూడా ప్రభు సన్నిధిలో పెడితే, ప్రభు దగ్గర సమర్పిస్తే, ప్రభువును కనుక అడిగితే ఆ యొక్క ఖచ్చితంగా అది జరుగుద్ది అనే ఒక ధైర్యం, ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళకి ఒక ధైర్యం ఇస్తారండి దేవుడు. అదే కాకుండా మనం దేవుని సన్నిధిలో స్వేచ్ఛ లభిస్తుంది, స్వతంత్రంగా ప్రార్థన చేస్తాం. ఎక్కడైతే ప్రభు ఉంటారో అక్కడ మాత్రమే స్వేచ్ఛ, ఎక్కడైతే ప్రభు లేరో అక్కడ స్వేచ్ఛ లేదు అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనం స్వేచ్ఛగా ప్రార్థన చేసుకుంటున్నామా లేదా? ఒకవేళ స్వేచ్ఛగా చేసుకోలేకపోతే ఇంకా సైతాన్ ఏదో ఆటంకపరుస్తుంది, ఇంకా సైతాన్ ఏదో శోధిస్తుంది, ఇంకా సైతాన్ ఏదో ఇబ్బంది పడుతుంది. నాలో ఉన్న సైతాను, నా ఇంట్లో ఉన్న సైతాను, నా బిడ్డల్లో ఉన్న సైతాను, నా మనలో ఉన్న ప్రతి ఒక్క సైతాను యేసునామములో వెళ్ళిపోవాలి అంటే, నువ్వు స్వేచ్ఛగా ప్రార్థన చేయాలంటే, ధైర్యంగా ప్రార్థన చేయాలంటే, ధైర్యంగా అన్ని పొందుకోవాలి అంటే ప్రియ సహోదరులారా, తప్పకుండా విడిచిపెట్టి, అంటే సైతాన్ని విడిచిపెట్టే ప్రార్థన మనం చేయాలి. ఆయనతో ఏకమైపోయే ప్రార్థన మనం చేయాలి. ఆయనకు చిత్తానుసారం ప్రకారంగానే మనం ప్రార్థన చేయాలి. చేసినప్పుడు మనం ఆయనకు ఏకమైపోతాం, ఆయనతో కలిసిపోతాం, ఆయన్ని అడగగలుగుతాం ప్రియ సహోదరులారా. అదేవిధంగా ఇక్కడ ప్రభు చెప్తున్నారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు, దేవుని సన్నిధికి యత్నము. దేవుని స్తోత్రం. ఉదయం లేచినాక ఆదివారం మనకేమనిపించింది, అబ్బో ఈరోజు నీరసంగా ఉందలే, లేకపోతే ఈరోజు చుట్టాలు వచ్చారులే, లేకపోతే ఈరోజు ఏదో పని ఉందలే, లేకపోతే ఈరోజు ఒక ఫంక్షన్ ఉందిలే అని చెప్పి మనం ఆ చర్చికి మానుకుంటూ ఉంటాం. అట్లా కాకుండా మనం ఒక యత్నం చేయాలి. ఖచ్చితంగా ప్రతి ఆదివారం నేను పూజలో పాల్గొనాలి, ప్రతి ఆదివారం నేను దేవాలయానికి వెళ్ళాలి, ప్రతి ఆదివారం నేను తప్పకుండా దేవుణ్ణి దర్శించాలి, ప్రతి ఆదివారం నేను దేవుణ్ణి ఆరాధించాలని ఒక పట్టుదల ఉండాలి. ఇక్కడ యత్నం అంటే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. యేసు మరణం వల్ల పవిత్ర స్థలం ప్రవేశించడానికి సంపూర్ణ స్వేచ్ఛ గలదు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, మన కోసం ఆయన ప్రాణాలని సమర్పించారు. ఆయన యొక్క మరణం ద్వారా మనం ప్రియ సహోదరులారా పవిత్ర స్థలమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి మనం చేరగలుగుతున్నాం. చేరిందే కాకుండా సంపూర్ణ స్వేచ్ఛతో, సంతోషంతో చక్కగా ప్రార్థించగలుగుతున్నాము. అంటే ఇక్కడ దేవుని యొక్క సంపూర్ణ స్వేచ్ఛ అంటే మనకు మందిరానికి పోయినాక అక్కడ ఏమీ ఆటంకాలు ఉండవు. మనం ఎంత చక్కగా ఏడ్చి ప్రార్థన చేసుకోవచ్చు, మొరపెట్టవచ్చు, చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు, ఎంతైనా ప్రార్థన చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ దేవుడు నీకు ఇచ్చారు. ఆ సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛని నీకు వసుగుతున్నారు ప్రభు. కాబట్టి నువ్వు ఎంతైనా ప్రార్థన చేసుకోవచ్చు. నీ హృదయ
హృదయాన్ని తెరవాలే కానీ ఆ పూజ టైమే కాకుండా మిగిలిన టైం కూడా దేవాలయాలు తెరవబడి ఉంటాయి. ఆ దేవాలయానికి వెళ్ళి మన యొక్క బాధలు, శ్రమలు, కష్టాలు అన్నీ కూడా ప్రభువుకు సమర్పించాలి. మన ఇంట్లో ఏ శోధన ఉందో అవన్నీ కూడా సమర్పించాలి. సమర్పించి దేవుడిని అడగాలి, అయ్యా నీ చిత్తమైతే ఇవన్నీ నా నుండి తొలగించు, భారాన్ని నేను మొయ్యలేకపోతున్నా, నీ బరువుని నేను మొయ్యలేకపోతున్నా, ఈ బరువును దించండి ప్రభు అని ఆయన ప్రాధేయపడాలి. ప్రియ సహోదరులారా, తన శరీరం ద్వారా కొత్త మార్గం తెరిచారు. ఆయన శరీరాన్ని కొల్లగొట్టుకొని, ఆయన శరీరాన్ని కుమ్మలగొట్టుకొని, ఆయన శరీరాన్ని శిలువ మీద పెట్టి ప్రియ సహోదరులారా ఆ యొక్క మేకులను కొట్టించుకొని ఆయన మనకేమిచ్చారు, ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు, ఒక దారిని ఏర్పాటు చేశారు. ఆన్ ద వేలో నడిచినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గమ్యాన్ని చేరతారు. కానీ ఎప్పుడైతే దారి తప్పుతామో గమ్యాన్ని చేరరు. ఒక ట్రైన్ ఉందండి, ఆ ట్రైన్ పట్టాల మీద వెళ్ళినప్పుడు అది చక్కగా గమ్యాన్ని చేరుదు. ఒకవేళ పట్టాల నుండి అది తొలగింది అంటే ఇక అక్కడే ఉంటుంది, అది ప్రయాణం చేయలేదు, అది గమ్యాన్ని చేరలేదు. అట్లనే మనం కూడా ప్రతి సహోదరులారా ఆ యొక్క మార్గం దేవుడు ఏర్పాటు చేశారు. ఆ మార్గాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఆ మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే, ఆ మార్గంలో నువ్వు అడుగుతూ ఉంటే, ఆ మార్గంలోనే వెళ్తూ ఉంటే, ఆయన చిత్తానుసారంగా ప్రయాణం చేస్తూ ఉంటే ప్రియ సహోదరులారా ఏది కావాలో అది దేవుడిస్తారు. ఏమి నువ్వు వేదన అనుభవిస్తున్నావో అది దేవుడిస్తారు. ఒక రోజున ఒక ప్రార్థనాపరుడు ఉన్నారంట. ఆయన పడుకొని నిద్రపోతున్నారు. 1 గంట అప్పుడు ప్రభువు లేపారంట. ఆయన్ని లేచి కూర్చున్నారంట. ఏంటి ప్రభు అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నారంట, పలానా సెంటర్కి వెళ్ళి నీ చిన్న మైక్ తీసుకొని వెళ్ళి ఆ మైక్ పెట్టి వాక్యం చెప్పు అన్నారంట. అంటే ఏమన్నా అర్థం ఉందా ప్రభు? ఎవరన్నా ఒక్కళ్ళు మెళుకున్నారా? ఈ టైంలో నేను ఆ సెంటర్లో వాక్యం చెప్పడం ఏంటి? లేదు నువ్వు వెళ్ళి చెప్పు అన్నారంట. ప్రియ సహోదరులారా వెళ్ళి అక్కడ అన్నీ అరేంజ్ చేసుకొని, సరేలే ఎవరైనా పోతే నువ్వు అన్నాయి అని వాక్యం ప్రారంభించి వాక్యం చెప్తా ఉన్నారంట. 1 గంట సేపు వాక్యం అయిపోయిన తర్వాత ఒక 3 వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చారంట. వచ్చి ఆయనకి చెప్తున్నారంట, ఇదిగయ్యా మేము ఈ ఊర్లో పలానా ఇంటికి దొంగతనానికి వచ్చాము, అక్కడ పని చేసుకుని కూర్చొని ఉన్నప్పుడు నీ యొక్క వాక్యం మాకు వినపడింది. ఆ వాక్యం విన్నాక నా మనసు మారిపోయింది, మా మనసు మారి మీ దగ్గరకు వచ్చాము, మాకు ప్రార్థన చేయండి, ఇక నుండి మేము దొంగతనాలు కూడా మానుకుంటున్నాము. అంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఆ యొక్క దొంగల్లో ఏమన్నా మంచితనం చూసారా? ఆ దొంగలంటే దేవునికి ఎందుకు అంత ఇష్టమైంది? వాళ్ళ కోసం ఆ మధ్యరాత్రి సమయంలో ఎందుకు వాక్యం చెప్పించారు? వాళ్ళని ఎందుకు మార్చారు? ఇవన్నీ కూడా ప్రియ సహోదరులారా మనం ఆలోచించినప్పుడు దేవుడు చాలా గొప్ప దేవుడు మహిమగల దేవుడు. ఆయన ఎప్పుడు ప్రణాళికలు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. మన పట్ల ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటారు. మనకేం కావాలి, ఎప్పుడు ఏది కావాలి, ఎప్పుడు ఏం జరగాలి అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తూనే ఉంటారు అని ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందుకే ఆయన చెప్తున్నారు, ఆయన గృహం చేరటానికి గొప్ప యాజకుని పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ యాజకుడు వాక్యాన్ని బోధించాడు కాబట్టి ఆ సమయంలో ఆ యొక్క దొంగలు 3 అంతకుముందు వాక్యం విన్నారా లేదా, మోకాలేశారా లేదా, ప్రార్థన చేశారా లేదా మనకేం తెలీదు. కానీ ఆ యొక్క గంట సేపు వాక్యం విన్న తర్వాత వాళ్ళ జీవితాలే మారిపోయినాయి. అట్లనే ఆయన గృహం చేరటానికి మనకు కూడా కొంతమంది యాజకులను ఏర్పాటు చేశారని చెప్తున్నారు. మన ఫాదర్ గారు, గురువులు అందరూ కూడా యాజకులు. ప్రియ సహోదరులారా ఆ యాజకులంతా మన కోసం ఒక మంచి వాక్యాన్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా వచ్చి ఆదివారం రోజున మనకెంతో మంచి వాక్యాన్ని, ఆదివారమే కాకుండా అనేక ప్రార్థనలు ఏర్పాటు చేసి ఎంతో మంచి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఆ బోధించిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా విని దాని ప్రకారంగా మనం కనుక నడిచామంటే ప్రియ సహోదరులారా నిజంగా ఆయన గృహాన్ని చేరతాం, లేకపోతే ఆయన గృహాన్ని చేరలేం. అందుకే దేవుడు మీకు ఒక మంచి యాజకుల్ని ఏర్పాటు చేశారు అని ప్రభు చెప్తున్నారు. కనుక మనము కలుషితము నుండి శుద్ధి పొందుతాము ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో. ఆ దొంగల వాక్యాన్ని విన్నారు ప్రియ సహోదరులారా. వాక్యాన్ని విన్నప్పుడు ఆ కలుషితమైన మనసు, ఆ యొక్క దొంగ మనసు ప్రియ సహోదరులారా మారిపోయింది, మంచి మనసుగా మారిపోయింది. ఎందుకు అంటే వినుట వలన. ఏం విన్నారు? వాక్యం విన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా శుభవార్త విన్నారు. ఈ రోజున మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనం కూడా శుద్ధి చేయబడతాం, మనం కూడా దీవించబడతాం, మనం కూడా ఆశీర్వదించబడతాం. కాబట్టి ఈరోజు నా ప్రభు చెప్తున్నారు, నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే విన్నామో నీ కలుషితమైనటువంటి హృదయం కడగబడింది, స్వచ్ఛంగా ఉంది, నిష్కపటమైన హృదయం ఏర్పడింది. అప్పటిదాకా కపటంతో ఉన్నాం, అప్పటిదాకా పాపంతో ఉన్నాం. దొంగతనం చేయాలా, తప్పు చేయాలా, లేకపోతే ఇంకా ఏది చేయాలి, ఏది చేస్తే డబ్బు వచ్చింది, మోసం చేద్దాం, అన్యాయం చేద్దాం అనుకున్నటువంటి ఆ కలుషితమైన మనసు పూర్తిగా మారిపోయి
నిష్కపటమైనటువంటి మంచి హృదయం ఏర్పడింది ఎప్పుడు వాక్యాన్ని విన్న తర్వాత ప్రియ సహోదరులారా. కాబట్టి స్వచ్ఛమైన నీటితో కడగబడిన శరీరం లాగా మార్పు పొంది చూడండి. మురికి కాలంలో మనం పోయి స్నానం చేసామనుకోండి, మనకు ఉన్నటువంటి మురికి కంటే ఇంకా డబుల్ అవుతుంది, ఇంకా మురికి పట్టిపోతాం. అట్లా కాకుండా ఒక మంచి నీళ్ళతో, ఒక స్వచ్ఛమైన నీటితో స్నానం చేసామనుకోండి, మనం ఇంకా శుభ్రంగా ఉంటాం, చూడటానికి బాగుంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంతో నువ్వు శుద్ధి చేసుకోవాలి. మన యాజకులు చెప్పిన వాక్యం, మన గురువులు చెప్పిన వాక్యం మనం జాగ్రత్తగా విని దాని ప్రకారంగా నడుచుకొని ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో అప్పుడు మనము స్వచ్ఛమైన నీటితో స్నానం చేసిన బిడ్డలుగా ఉంటాము అని చెప్తున్నారు. అదే కాకుండా గట్టి విశ్వాసంతో దేవుని సమీపిస్తాము. అప్పుడు ఒక పట్టుదల వచ్చింది చక్కగా. అంటే ఇక్కడ స్నానం చేయటం అంటే శారీరక స్నానం కాదు, ప్రభు చెప్తుంది ఆత్మీయ స్నానం. వాక్యంతో ఆత్మీయ స్నానం నువ్వు ఎప్పుడైతే చేసావో అప్పుడు నీ యొక్క ఆత్మకు ఒక గట్టి విశ్వాసం వస్తుంది. గట్టి విశ్వాసం. ఈ విశ్వాసం ఏంటంటే నిన్నెక్కడికైనా నడిపించుద్ది. ఈ విశ్వాసం ఏంటంటే దివారాత్రుల వాక్యాన్ని ధ్యానించుద్ది. ఈ విశ్వాసం ఏంటంటే బాగా ప్రార్థన చేయించుంది. ఈ విశ్వాసం ఏంటంటే నిన్ను ఒక మంచి గమ్యానికి నడిపించుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నీకు విశ్వాసం కావాలి అని దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈరోజు గుండె మీద చేసుకొని నేను ఎక్కడున్నాను, విశ్వాసంతో ఉన్నానా, అవిశ్వాసంతో ఉన్నానా, అవిశ్వాసంతో ఉండి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నానా, అవిశ్వాసంతో ఉండి అనేక బాధలు అనుభవిస్తున్నానా, లేదా విశ్వాసంతో ఉండి దేవుని దగ్గర అన్ని సంపాదించుకుంటున్నానా అని మనం ఆలోచించాలి. మన యాజకుల ద్వారా పొందినటువంటి ఆ యొక్క మేలులను మనం మన జీవితంలో చూపించుకోగలగాలి. ప్రియ సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నారు, ఎవరో కొంతమంది విశ్రాంతిలో ప్రవేశించవలసి ఉన్నది. కొంతమంది అంటే దేవుని యొక్క కృపలో లేకపోతే దేవుని యొక్క ఆలోచనలో కొంతమంది ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఆల్రెడీ ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ముందుగా సువార్త వినిన వారు అనేకులు తమ అవిశ్వాసం చేత ముందుగా చాలామంది వింటారు, వాక్యాన్ని వింటారు. అంటే వాళ్ళు లోపల దాకా పోయిందో లేకపోతే ఈ చెవిలో విని ఈ చెవిలో విడిచిపెడుతున్నారో మనకు తెలియదు. కానీ అటువంటి వాళ్ళు కూడా అవిశ్వాసులాగా తయారవుతున్నారు. విన్న వాక్యం ఎటుపోతుంది, తిన్న తిండి ఎటుపోతుంది. ప్రియ సహోదరులారా, బస్తాలు బస్తాలు బియ్యం తింటాం కానీ ఎప్పుడు నీరసమే. బాగా ప్రతి ఆదివారం చర్చికి పోతాం కానీ ఎప్పుడు కష్టాలే. ఎందుకు అంటే నిజమైన ప్రార్థన చేయటం లేదు, నిజమైనటువంటి ఆ విశ్వాసంలో మనం నడవలేకపోతున్నాం. అందుకే దేవుని యొక్క అవిశ్వాసం చేత ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నాం మనం. ఎందుకు అంటే అవిశ్వాసం ద్వారా. కనుక ఇతరులు లోపల ప్రవేశించి దేవుణ్ణి విశ్రమించగలరు. కొంతమంది అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు ఉంటారు, దేవుడు అంటే ఎరగని వాళ్ళు ఉంటారు, దేవుడు అంటే ఏం తెలియని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు వెంటనే ప్రియ సహోదరులారా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసంగా ప్రార్థన చేస్తే మనకంటే ముందు దేవుణ్ణి వాళ్ళు చూడగలుగుతారు, మనకంటే దేవుణ్ణి దర్శించగలుగుతారు. మనకంటే గొప్పగా పుట్టు క్రైస్తవులమే, నేను ఎప్పుడూ బాప్తిసం తీసుకున్నాను, నేను ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నాను కానీ నాకేం జరగట్లేదు. నిన్న మొన్న ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళకి ద్వారాలు తెరవబడుతున్నాయి, వాళ్ళకి స్వస్థత కలుగుతుంది, వాళ్ళకి మంచి కలుగుతుంది. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచించినప్పుడు ప్రియ సహోదరులారా, నిజమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అక్కడికి మందిరానికి వస్తున్నాం కానీ వాక్యాన్ని వినకుండా నిద్రపోతున్నాం, లేకపోతే వాక్యాన్ని వినకుండా ఏదో ఆలోచిస్తున్నాం. శారీరకంగా అక్కడ కూర్చొని ఉన్నాం కానీ ఆత్మీయంగా ఎక్కడో ఉన్నాం, ఆత్మలో మాత్రం పని లేకుండా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి ప్రార్థన దేవుని రాజ్యానికి చేర్చదు ప్రియ సహోదరులారా. మనము ప్రార్థన ఆయన చిత్తానుసారంగా ఉంటేనే జవాబిస్తారు. మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే ఆయన చిత్తానుసారంగా, ఆయన మాట ప్రకారంగా, అయ్యా ఈరోజు నేను 1000 రూపాయలు వడ్డీకి ఇస్తాను, రేపు 2000 ఇవ్వాలి వాళ్ళు నాకు అని ఆశపడితే అట్లాంటి ప్రార్థన ఫలించదు ప్రియ సహోదరులారా. నిజంగా నువ్వు కష్టంలో ఉన్నావు, నిజంగా నువ్వు బాధలో ఉన్నావు, నిజంగా నువ్వు అప్పుల పాలై ఉన్నావు, నిజంగా దేవుడు నిన్ను తాకలేకపోతున్నారు, అప్పుడు వెళ్ళు కన్నీటి ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి, మొరపెట్టి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా ఆయన ఇవ్వకుండా ఉండే దేవుడు కానే కాదు, ఆయన చేతగాని దేవుడు కానే కాదు, ఆయన నెట్టివేసే దేవుడు అంతకంటే కానే కాదు. ప్రియ సహోదరులారా, ఎవరైతే హృదయాన్ని తెరుస్తారో, ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో, ఎవరైతే నిజంగా దేవుణ్ణి అడుగుతారో అటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆయన దొరుకుతారు అని ప్రభు చెప్తా ఉన్నారు. అడిగిన వాటన్నింటినీ ఇస్తారు. దేవునికి స్తోత్రం. అడిగిన వాటన్నింటినీ కూడా ఆయన చిత్తానుసారంగా అడిగిన మంచి కార్యాలు ఏదైతే నువ్వు అడిగావో అవన్నీ కూడా ప్రియ సహోదరులారా తప్పకుండా దేవుడిస్తారు, తప్పకుండా దేవుడిస్తారు. నా ప్రియ సహోదరులారా, ఒక రోజున ఒక వ్యక్తి
ఒక అదేంటి చాలా డబ్బుని కోల్పోయింది, ఒక ద్వారా మోసపోయినప్పుడు ఆ రోజు ఆవిడ బాగా ఏడుస్తూ ఉంటే నేను ఎందుకో అక్కడికి వెళ్ళినప్పుడు అడిగాను, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, ఇట్లా నా తల్లే నన్ను మోసం చేసిందండి, చాలా ఇవ్వాలి నాకు కానీ ఇవ్వలేదు, నా దగ్గర ఏమి లేవు, వెళ్ళిపోమంది అని ఏడ్చినప్పుడు మీరు ప్రేయర్ చేసుకుంటారా అంటే, లేదండి మేము చేసుకోము, మేము హిందువులమే అని చెప్పినప్పుడు సరేలమ్మా అని నేను వచ్చాను. ఆవిడకి చెప్పటం ఎందుకు, నేనే ప్రార్థన చేయొచ్చు కదా అని నేనే మోకాలేసి అడుగుతున్నాను, చేతగాని ప్రార్థన, ప్రభువా నీ చిత్తమైతే ఆ బిడ్డను తాకయ్యా, చాలా నష్టపోయింది ఆ బిడ్డ అని ప్రార్థన చేస్తున్నాను. చేసేటప్పుడు నేను ఒక మాట అడిగాను, ఒకవేళ నువ్వు మేలు చేస్తే నువ్వు చేసేవని మాత్రం ఆ బిడ్డకు తెలియాలి, ఎట్లా తెలుస్తావు నాకు తెలీదు, నేను పోయి చెప్తే ఆవిడ ఊరుకోదు, కాబట్టి ఎట్లా చేస్తావు నాకు తెలియదు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియ సహోదరులారా, 4 రోజులు అయిపోయినాక ఒక సోది చెప్పే అమ్మాయిని ఆమె పిలిచిందంట, మా ఇంట్లో సోది చెబుదురా అని. పిలిచినప్పుడు ఆవిడ చెప్తున్నారంట, లేదమ్మా మీ ఇంటికి యేసు ప్రభు వారు వచ్చిపోతున్నారు, నేను సోది చెప్పను అని చెప్పిందంట. అయ్యో మేమేమన్నా క్రిస్టియన్స్ అనుకుంటున్నామా ఏంటి, మేము అట్లాంటి అసలు ఆ పూజలే చేయము, ఆయన అసలు మేము అనుకోం రామ్మా అని ఎంత బతిలాడినా కూడా, లేదమ్మా యేసు ప్రభు వారు వచ్చిపోతున్నారు మీ ఇంటికి రాను అని చెప్పి ఎంత అందంట. అప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి అడిగింది, మీరేమన్నా ప్రార్థన చేస్తున్నారా అని. అడిగినప్పుడు నేను అన్నాను, చేస్తున్నానమ్మా నీకు సహాయం చేయమని అని అన్నాను. అన్న తర్వాత ప్రియ సహోదరులారా, ఆవిడ కూడా నాతో ఏకీభవించడం ప్రారంభించింది. కరెక్ట్గా 15 రోజులు అయిపోయేటప్పటికల్లా అంతకంటే గొప్ప వాళ్ళు వచ్చి, ఆ బిడ్డకి వివాహం చేయాలని ఆమె దాచుకున్న డబ్బులు అనమాట, అంతకంటే గొప్ప వాళ్ళు వచ్చి నాకేమి కట్నం వద్దని కోటీశ్వరుడు వివాహం చేసుకుని వెళ్ళాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అడగండి నీకు ఇస్తానని చెప్పింది దేవుడు, వెదకండి నీకు దొరుకుతుందని చెప్పింది దేవుడు, తట్టండి మీకు తెరవబడుతుందని చెప్పింది దేవుడు. ఎవరైతే శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తారో అటువంటి వాళ్ళకు తప్పకుండా కార్యాలు జరిగి తీరుతాయి, ప్రియ సహోదరులారా. ఈ రోజున మనం గ్రహించాలి. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నారు, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక అని మనం పరలోక ప్రార్థన చేస్తున్నాం ప్రియ సహోదరులారా. నీ రాజ్యం వచ్చును గాక, ఎక్కడొచ్చుద్దండి రాజ్యం, ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని రాజ్యం వచ్చింది. అదే కాకుండా నీ చిత్తం నెరవేరినప్పుడు భూలోకంలో కూడా నెరవేరుద్ది. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి, అప్పుడే నిజంగా ప్రియ సహోదరులారా వచ్చును గాక అంటే దేవుని యొక్క రాజ్యం గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన యొక్క హృదయ పరివర్తన చెందినప్పుడు పరలోక రాజ్యం సమీపించుద్ది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన హృదయం మారుద్దో, మన హృదయం పరివర్తన చెందుద్దో, ఎప్పుడైతే మారు మనసు పొందుద్దో ప్రియ సహోదరులారా, అప్పుడు దేవుని యొక్క రాజ్యం వస్తుంది. దేవుని యొక్క రాజ్యం మన హృదయంలోకి వచ్చింది, దేవుని యొక్క రాజ్యం మన ఇంట్లోకి వచ్చింది, దేవుని యొక్క రాజ్యం మన బిడ్డల్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఆ విధంగా వస్తుందో అప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారు ప్రియ సహోదరులారా. అందుకే యేసు జనులకు బోధించుతున్నాడు ఏమని, నీ రాజ్యము తమ ప్రజలకు హృదయంలో మాత్రమే వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. మన యేసయ్య ప్రేయర్ చేస్తాడు తండ్రికి ఏమని, నీ రాజ్యం ఈ యొక్క మనుషుల హృదయాల్లో వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మన హృదయంలో కూడా ప్రియ సహోదరులారా ఈరోజు అడుగుదాం, ఇప్పుడే అడుగుదాం, అయ్యా మా హృదయంలో కూడా నీ యొక్క రాజ్యం రావాలి, నీ యొక్క రాజ్యం కోసం నేను ఎదురు చూసే బిడ్డగా ఉండాలి, సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు, సమయాన్ని పోగొట్టుకోకూడదు, అటువంటి కృప నాకు దయచేయి ప్రభు అని అడగాలి ప్రియ సహోదరులారా. ఇది లోకమంతా వ్యాపించింది, ఎక్కువ మంది దేవుని రాజ్యం ప్రియ సహోదరులారా ప్రవేశించాలని ప్రార్థన చేయాలి. సమీపిస్తుంది దేవుని యొక్క రాకడ, ఒకవేళ సమీపిస్తుందేమో ప్రియ సహోదరులారా. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా ఏదో ఒక శోధనలు ప్రియ సహోదరులారా. అది మన ఇంటిని సమీపించక మునిపే, అది మన దగ్గరకు సమీపించక మునిపే నువ్వు మేల్కొని ఎప్పుడైతే మోకాలేసి ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, దేవుడు నిన్ను దీవిస్తారు, దేవుడు నిన్ను కరుణిస్తాడు, కాచి కాపాడతాడు. ఆయన యొక్క రాజ్యం నీ హృదయంలో వచ్చుద్ది, ఆయన యొక్క రాజ్యం నీ కుటుంబంలో వచ్చుద్ది, ఆయన యొక్క రాజ్యం నీ యొక్క బిడ్డల్లో వచ్చుద్ది. పరలోక దేవుడి సంకల్పం సంపూర్ణంగా ప్రియ సహోదరులారా, పరలోక రాజ్యం యొక్క సంకల్పం ఏంటంటే దేవుని యొక్క రాజ్యం రావాలని, అది సంకల్పం పరిపూర్ణంగా రావాలి, అదే తొందరగా రావాలి. ఇంకా లేట్ అయ్యే కొంది, ఆలస్యం చేసే కొంది అనేక విపత్తులకు గురవుతాం. ఒకవేళ నేను ఆలస్యం చేశాను అనుకోండి, నాకు స్ట్రోక్ వచ్చింది అనుకోండి, నేను చచ్చిపోతా, తర్వాత నేను ప్రార్థన చేయాలంటే చేయలేను ప్రియ సహోదరు. అట్లనే అనేక రకాలైన వచ్చి పడతా ఉంటాయి. అవి రాకమునిపే జాగ్రత్తగా తొందరపడి హృదయపూర్వకంగా ఆనందంగా నమ్మకంగా ప్రియ సహోదరులారా మనలో
మనం ఈ యొక్క ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, లేకపోతే ఫ్రెండ్స్ అందరు కలిసి ప్రార్థన. ఈ విధంగా ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో, ఆయన చిత్తానుసారంగా ప్రార్థిస్తామో అప్పుడు ఆ ప్రార్థనకు ఫలితం ఉంటుంది, అప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది, అప్పుడు ఆ ప్రార్థనకు స్వస్థతలు కలుగుతాయని ప్రభు ఈ రోజున మనందరికీ తెలియపరుస్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారేమనంటే, నా చిత్తానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి నేను నిజంగా జీవాన్ని ఇస్తాను అని చెప్పిన దేవానికి స్తోత్రం, నిజ జీవితాన్ని ఇస్తానని చెప్పిన దేవానికి స్తోత్రం, నా రాజ్యం వాళ్ళ హృదయంలో ఉంటుందని చెప్పిన తండ్రి నీకు వందనాలు. నీ చిత్తమైతే అటువంటి రాజ్యాన్ని అతి త్వరలో మాలోకి, మా కుటుంబాల్లోకి, మా సంఘాల్లోకి, అయ్యాక మా దేశంలోకి, అయ్యా ప్రపంచంలోకి వచ్చేటట్లుగా సహాయాన్ని దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.